క్రీస్తు పరిశుద్ధత నామంలో ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ, సోదరి సోదరులకు క్రీస్తు పరిశుద్ధత నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు. రీసెంట్గా జరిగిన పగిడాల ప్రవీణన్న గారి హతసాక్షి దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మరణం ప్రతి క్రైస్తవునిలో ఐక్యత ఉజ్జీవంగా పురికొల్పింది. దేవుడు అంత అద్భుతంగా ఆయన మరణాన్ని కూడా ఐక్యత చాటి చెప్పడంలో దేవుడు తన మహిమేంటో తెలియపరుచుకున్నాడు. ఆయన మరణించాలని కాదు, క్రైస్తవుల యొక్క ఐక్యతను చాటి చెప్పడం ఆయన మరణం చాలా గుణపాఠం ప్రతి క్రైస్తవుల్లో జరిగింది. ఆ విధంగానే దేవుని రాకడ వరకు అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్రీయంగా, జిల్లా విధంగా, మండలాలుగా, గ్రామాలుగా, ప్రతి వాడవాడగా దేవుని యొక్క క్రైస్తవం, దేవుని యొక్క పరలోక రాజ్యం, దేవుని యొక్క ఆదర్శాలు, నీతైన కూడా పరిశుద్ధత అయిన, న్యాయమైన, దయ, కనికరం, దేవుని ప్రేమ ప్రతి క్రైస్తవునిలో వాక్యం అనే దేవుని ఆజ్ఞ శరీరధారిగా, క్రియలుగా, ఆలోచనలుగా, ప్రతి హృదయములో, ప్రతి దేహము యొక్క అవయవాలుగా ఆయన వాక్యం శరీరధారిగా ప్రకటించబడాలి. ప్రతి గ్రామాలలో, జిల్లాల్లో, మండలాలుగా ఎక్కడైనా సరే క్రైస్తవు యొక్క సమాజం అన్యులకు, సాతాను యొక్క క్రియలకు, సాతాను యొక్క ఆలోచనలకు భయం కలిగించే విధంగా మనం దేవుని యొక్క ప్రేమను ప్రపంచానికి ఐక్యమత్యంతో ప్రకటించడం ప్రతి ఒక్కరికి నినాదం కావాలి, స్ఫూర్తిదాయకం కావాలి. హతసాక్షులుగా మరణాలు, హతసాక్షుల రక్త ఘోషణ, పరిశుద్ధత అయిన మన దేవుని యొక్క రక్తము ప్రతి ఒక్కరికి పాపమనే భయంకరమైన సాతాను ఆలోచనలకు మందు కావాలి. మానవుని ఆలోచనలకు ఒక పరిశుద్ధతను తీసుకొచ్చే ఆలోచనను దేవుని మాటలు కావాలి. దేవుని మాటలు ఎప్పుడైతే ప్రతి మానవుల్లో నాటబడిందో అప్పుడు అతని యొక్క ఆలోచనలు మన దేవుని ఆలోచన మనసుగా మార్చడం, అపవాది యొక్క క్రియలు, తలంపులు చంపడం దేవుని పని. ప్రతి మానవునిలో, ప్రతి ఒక్క దేశములో దేవుని యొక్క మాటలు మన యొక్క ప్రతి పనిలో, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ స్థితిలోనైనా, ఏ సమయంలోనూ దేవుని ప్రేమను ప్రకటించడం మన యొక్క దేహము అవయవాలుగా ప్రకటించబడాలని, దేవుని స్వార్థ కొరకై వాడబడాలని క్రీస్తు పరిశుద్ధత నామంలో ప్రతి ఒక్కరిని దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్.